ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారిన చంద్రబాబు ఈసారి సెంట్రల్ కేబినెట్ లో ఏ మేరకు మంత్రి పదవులు దక్కించుకుంటారు అన్న దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రోజు సాయంత్రం మూడోసారి ప్రధానిగా మోడీ అధికార పగ్గాలు చేపట్టబోతున్నారు. మోడీతో పాటు 30 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఏపీ నుంచి ఎవరెవరికి మంత్రివర్గంలో ఛాన్స్ దొరుకుతుందో అనే ఉత్కంఠ మొదలైంది. బీజేపీ తర్వాత అత్యధిక ఎంపీలు గెలిచిన టీడీపీ ఈసారి ఎక్కువ మంత్రి పదవులను దక్కించుకునే అవకాశం ఉంది అనే టాక్ వినిపిస్తోంది. ఏపీలోని 25 లోక్సభ స్థానాల్లో ఎన్డీఏ కూటమి 21 స్థానాలు గెలుచుకుంది. ఇందులో టీడీపీ 16 కైవసం చేసుకోగా బీజేపీ 3, జనసేన 2 స్థానాలు దక్కించుకుంది. దీంతో ఈ 3 పార్టీలకు ఏపీ నుంచి భారీ ప్రాధాన్యత దక్కబోతోందని ప్రచారం జరుగుతోంది. మోడీ మంత్రివర్గంలో ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి 5-6 మంత్రి పదవులు దక్కడం ఖాయమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈసారి తమకు స్పీకర్ పోస్ట్ ఇవ్వాలని టీడీపీ కోరుతున్నట్టు సమాచారం. దాన్ని పక్కన పెడితే మోదీ కేబినెట్ లో 4 మంత్రి పదవులను ఖచ్చితంగా కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో 2 కేబినెట్ స్థాయి కాగా మరో 2 సహాయ మంత్రి పదవులు ఉండొచ్చని ప్రచారం. అలా సాధ్యం కాకపోతే ఒక కేబినెట్ తో పాటు 3-4 సహాయ మంత్రి పదవులు కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేబినెట్ మంత్రిగా ఖచ్చితంగా కింజరపు రామ్మోహన్ నాయుడికి ఛాన్స్ ఉంటుందని ఏపీ టీడీపీ నేతలు భావిస్తున్నారు. మోదీకి కూడా రామ్మోహన్ నాయుడు అంటే ఇష్టం. ఇక మిగిలిన మంత్రి పదవుల కోసం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ పడే ఛాన్స్ ఉంది. ఎస్సీ కోటాలో గంటి హరీష్ మాథూర్, టి కృష్ణ ప్రసాద్, దగ్గుమల్ల ప్రసాద్లకు అవకాశం ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. మహిళలకు ఇవ్వాలి అనుకుంటే బైరెడ్డి శబరికి మంత్రి పదవి ఖాయంగా తెలుస్తోంది. ఇక బీజేపీ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి ఖచ్చితంగా కేబినెట్ బెర్త్ దక్కనున్నట్లు తెలుస్తోంది. మరో స్థానాన్ని కూడా ఇవ్వాలి అనుకుంటే సీఎం రమేష్ కు ఆ ఛాన్స్ దక్కొచ్చని ప్రచారం జరుగుతోంది. జనసేన నుంచి వల్లభనేని బాలశౌరికి సహాయ మంత్రి పదవి దక్కుతుందని జనసేన కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. అయితే ఎవరెవరికి ఎలాంటి శాఖలు దక్కుతాయి అనే దానిపై క్లారిటీ లేదు. ఇప్పటికైతే శాఖల కేటాయింపుపై ఎన్డీఏలో చర్చ జరగలేదని తెలుస్తోంది. అయితే మోడీ కేబినెట్ లో ఈసారి ఏపీ నుంచి భారీ ప్రాధాన్యత ఉండనున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారిన చంద్రబాబు ఈసారి సెంట్రల్ కేబినెట్ లో ఏ మేరకు మంత్రి పదవులు దక్కించుకుంటారు అనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రోజు సాయంత్రం మూడోసారి ప్రధానిగా మోడీ అధికార పగ్గాలు చేపట్టబోతున్నారు. మోడీతో పాటు 30 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఏపీ నుంచి ఎవరెవరికి మంత్రివర్గంలో ఛాన్స్ దొరుకుతుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి. యాశీలా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్డీఏ కూటమి నుంచి 21 ఎంపీ స్థానాలను గెలుచుకొని ముందంజలో నిలిచింది ఆంధ్రప్రదేశ్. ఒక ప్రభంజనాన్ని సృష్టించింది ఈసారి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి అని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో కూటమికి సంబంధించినటువంటి ఎంపీలకు భారీ స్థాయిలో ఈసారి కేంద్ర కేబినెట్లో మంత్రి పదవులు దక్కుతాయనే ఆశాభావం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులతో పాటుగా సహాయ మంత్రి పదవులను కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర కేబినెట్లో ముందుగా స్పీకర్ పదవిని చంద్రబాబు నాయుడు కోరినట్లుగా మనకున్న సమాచారం మేర తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి కేవలం 30 మందితో మాత్రమే ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ముందుగా 2-3కి మాత్రమే అవకాశం దక్కే మొదటిసారి మంత్రివర్గ కూర్పులో 2 నుంచి 3కి మాత్రమే అవకాశం దక్కే ఉన్నట్లుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన వారికి కూడా నెక్స్ట్ ఏదైతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందో దాంట్లో ఖచ్చితంగా పదవులు లభిస్తాయనే ఆశాభావాన్ని అటు కూటమి నాయకులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక చూసుకున్నట్లయితే టీడీపీ నుంచి 4 ఎంపీ స్థానాలకి ఎంపీ అభ్యర్థులకు కేంద్ర మంత్రి పదవులు కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే
ఈ 4లో కూడా ఇటు టీడీపీ నుంచి మూడోసారి హ్యాట్రిక్ సాధించినటువంటి శ్రీకాకుళం నుంచి గెలిచినటువంటి ఎంపీ రామ్మోహన్ నాయుడుకి ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఆ మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి నాయకుడుగా రామ్మోహన్ నాయుడుకి ఒక ఇది ఉంది. దాంతో పాటుగా మిగిలిన అంశాలన్నిటిపైన కూడా ఒక అవగాహన పట్టు ఉన్న నాయకుడిగా ఏదైతే రామ్మోహన్ నాయుడుకి మంచి ఇది ఉన్న నేపథ్యంలో ఆయనకి ఖచ్చితంగా మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే కొంతమందికి ఏదైతే ఫోన్ కాల్స్ వచ్చాయో పిఎం ఆఫీస్ నుంచి దానికి సంబంధించినటువంటి ఫోన్ కాల్ కూడా వచ్చినట్లుగా మనకున్న సమాచారం మేర తెలుస్తోంది. ఇక కింజరపు రామ్మోహన్ నాయుడుతో పాటుగా గుంటూరు నుంచి ఎంపీగా గెలిచినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ కి కూడా ఈసారి కేంద్ర సహాయ మంత్రిగా అవకాశం దక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఏదైతే మంత్రి పదవులు వస్తాయన్నటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి వేమిరెడ్డి కావచ్చు, అలాగే కొంతమంది హరీష్ మాథూర్ ఇటువంటి వారందరికీ కూడా నెక్స్ట్ కేబినెట్ విస్తరణలో ఈ మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక బీజేపీ నుంచి చూసుకున్నట్లయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి దగ్గుబాటి పురంధరేశ్వరికి మంత్రి పదవి దక్కే అవకాశం కనిపిస్తా ఉంది కేబినెట్ లో. అయితే ఒకవేళ బీజేపీకి గనక 2 మంత్రి పదవులు ఇచ్చినట్లయితే సీఎం రమేష్ కి కూడా అవకాశం వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక జనసేన పార్టీ నుంచి చూస్తే జనసేన పార్టీ నుంచి మచిలీపట్నం నుంచి ఎంపీగా గెలిచినటువంటి బాలశౌరిని ప్రపోజ్ చేసినట్లుగా తెలుస్తా ఉంది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే 4 నుంచి 5 వరకు కూడా కూటమికి సంబంధించినటువంటి ఎంపీలకు మంత్రి పదవులతో పాటుగా సహాయ మంత్రి పదవులు వచ్చే అవకాశం ఈసారి కేబినెట్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కూటమి నాయకులు భారీ విజయాన్ని సాధించారు. బీజేపీ తర్వాత అంతటి స్థాయిలో దేశవ్యాప్తంగా బీజేపీ తర్వాత అంతటి స్థాయిలో గెలిచిన స్థానాలు ఏవైనా ఉన్నాయంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. కాబట్టి ఎన్డీఏ కూర్పు అలాగే బీజేపీ సంబంధించినటువంటి మోడీ దీనికి సపోర్ట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడుకి ఎక్కువగా అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. నేపథ్యంలో టీడీపీకి సంబంధించినంత వరకు కూడా 4 నుంచి 5 ఆశావ్యాహులు ఈ మంత్రి పదవుల కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక బీజేపీ నుంచి జనసేన నుంచి కూడా పోటీ పడుతున్న నేపథ్యంలో వీరికి కూడా మంత్రి పదవులతో పాటుగా సహాయ మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మోడీతో పాటు ప్రమాణ స్వీకారం చేసే వారిలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 2 నుంచి 3 ఎంపీలు ఖచ్చితంగా ఈ రోజు మంత్రివర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కాంతి, ఇప్పుడే మనకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తోంది. పెమ్మసాని చంద్రశేఖర్ రామ్మోహన్ నాయుడు కేబినెట్ కన్ఫర్మ్ అయినట్టు గల్లా జయదేవ్ ట్వీట్ చేశారు. ఇది ఎంతవరకు నిజం? దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉందా? ఎంపీ రామ్మోహన్ నాయుడుకి ఉదయమే చంద్రబాబు నాయుడు కూడా కాల్ చేసి చెప్పినట్లుగా మనకున్న టీడీపీ వర్గాల నుంచి ఉన్నటువంటి సమాచారం మేర తెలుస్తా ఉంది. అటు పెమ్మసాని చంద్రశేఖర్ కి కూడా కాల్ వచ్చినట్లుగా తెలుస్తా ఉంది. అయితే అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అయితే కింజరపు రామ్మోహన్ నాయుడుకి మాత్రం కాల్ చేసి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియచేయడంతో పాటుగా ఏదైతే ఉదయం 11 గంటలకి చంద్రబాబు నాయుడు మోదీ నుంచి ఆహ్వానం ఉంది, ఎంపీగా ప్రమాణ స్వీకారం తొలిసారిగా చేయబోయే వాళ్ళందరూ కూడా మంత్రివర్గానికి సంబంధించిన వారంతా కూడా రావాలి అని చెప్పి ఆ ఫోన్ కాల్ కూడా ఏదైతే రామ్మోహన్ నాయుడుకి వెళ్ళినట్లుగా తెలుస్తా ఉంది. అయితే రామ్మోహన్ నాయుడుకి సంబంధించి మొదటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగానే ఆయనకు సీట్ ఏదైతే మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది అనే ఏదైతే వాదనను వినిపిస్తూ వచ్చారో అది కన్ఫర్మ్ అయినట్లుగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే 3వసారి అంటే గత 2019 ఎన్నికలలో వైసీపీ వేవ్ లో కూడా రామ్మోహన్ నాయుడు తన హవాని చూపించారు ఎంపీగా గెలవడం. 3వసారి ఎంపీగా గెలవడంతో పాటుగా ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్ కూడా ఈ మంత్రివర్గానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక కీలక పదవి లభిస్తుందని ఆశించారు. దీంతో పాటుగా ఏదైతే ఆయనకు ఉన్నటువంటి అవగాహన రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలపైన కావచ్చు, అలాగే కేంద్రానికి సంబంధించినటువంటి దేశంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలపైన అవగాహన ఉండడం, ఆయనకు ఉన్నటువంటి ఆయన మాట తీరుకి కూడా
చాలా మంది అటు ఫ్యాన్స్ ఉన్న నేపథ్యంలో ఆయనకి ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు అదే నిజమైందని చెప్పుకోవాలి. మొత్తంగా చూసుకున్నట్లయితే పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు నుంచి ఎంపీగా మొదటిసారి గెలిచారు. ఆయనకి కూడా సహాయ మంత్రి పదవి వచ్చినట్లుగా మనకున్న సమాచారం మేర తెలుస్తోంది. నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి 21 మంది ఎంపీలలో ప్రస్తుతం ఇద్దరికి మాత్రం బర్త్ కన్ఫర్మ్ అయినట్లుగా మనం చెప్పుకోవాలి. ఇక మిగిలిన మంత్రివర్గ విస్తరణలో మిగిలిన 2 నుంచి 3 వరకు కూడా మంత్రి పదవులు అలాగే సహాయ మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది షీలా. మరి ఇప్పటి వరకైతే దీనికి సంబంధించి ఎటువంటి చర్చలు జరగలేదని తెలుస్తోంది. మరి కూటమి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అసలు? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరికి కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో స్పీకర్ పదవిని చంద్రబాబు నాయుడు ఎక్స్పెక్ట్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ పదవి ఖచ్చితంగా, అంటే గతంలో బాలయోగి స్పీకర్ గా పనిచేసి ఉన్నారు. సో ఆ అనుభవాన్ని జత చేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒకరికి స్పీకర్ పదవిని ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి మోడీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. మిగిలిన అంటే ఈ రోజు కేవలం 30 మందితో మాత్రమే ఈ మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం అనేది మోదీతో పాటు జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి, అంటే స్టేట్ కి సంబంధించి ఇద్దరిని మాత్రమే ప్రస్తుతం ఒక్కొక్క స్టేట్ నుంచి ఏదైతే ఇంపార్టెన్స్ ని బట్టి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక మంత్రివర్గ విస్తరణలో మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దక్కే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మంత్రి పదవులకు సంబంధించినంత వరకు కూడా అటు చంద్రబాబు నాయుడు కూడా కొంచెం పట్టుగానే ఉన్నారు ఈసారి అని చెప్పుకోవాలి. ఏదైతే క్లీన్ స్వీప్ చేయడము, భారీ మెజారిటీ తోటి ఎంపీలందరూ కూడా, కూటమి ఎంపీలందరూ కూడా నెగ్గడంతో అటు బీజేపీకి సంబంధించినటువంటి 2 లేదా 1 మంత్రి పదవి అనేది వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి కూడా చంద్రబాబు నాయుడు ప్రపోజ్ చేసినట్లుగా అటు పార్టీకి సంబంధించి ఇటు కూటమి నుంచి కూడా సపోర్ట్ చేసినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఇక జనసేనకి సంబంధించినంత వరకు జనసేన నుంచి సీటు ఏదైతే మంత్రి పదవి ఆశిస్తున్నారో దానికి సంబంధించినటువంటి సస్పెన్స్ అయితే ఇంకా కొనసాగుతుంది. దానికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే ఇంకా రాలేదు. కానీ ఖచ్చితంగా టీడీపీ నుంచి అలాగే బీజేపీ నుంచి ఒకరికి మరో ఈ 2 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లుగా మనకున్న సమాచారం మేర తెలుస్తోంది షీలా. రైట్. థ్యాంక్ యూ కాంతి.